హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పుల్కాలు తయారు చేసుకుందామండి. చపాతీ చేసుకున్నట్లే వితౌట్ ఆయిల్ది పుల్కాలు అంటారండి వీటిని. ఆయిల్లెస్ చపాతీ చాలా బాగుంటుంది, శరీరానికి మంచిది కదండి. ఇంట్లో మనం ఎలా తయారు చేస్తామో నేను దీని ద్వారా మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. నేనైతే ఒక 1/2 kg ఆటా తీసుకున్నానండి. చక్కగా అది మిక్స్ చేసుకున్నాను. కొంతమంది కలిపేటప్పుడు అందులో పాలు వేస్తారు, ఏవేవో హాట్ వాటర్ వేస్తుంటారు, ఏవేవో ఇంగ్రీడియంట్స్ వేస్తుంటారు. నేనైతే ఏమి వేయకుండా చేస్తున్నాను మంచిగా ఫుల్ నెట్. ఇప్పుడైతే నేనైతే 1/2 kg ఆటా తీసుకుని అందులో సాల్ట్ వేసుకున్నాను. చక్కగా నేను చూపిస్తున్న విధానంలో కలుపుకోండి. అట్లానే మిక్స్ చేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకుంటే, ఎమర్జెన్సీ అయినా కూడా బాగానే వస్తాయి, కానీ ఇవి 10 minutes పక్కన పెడితే ఇంకా సాఫ్ట్గా వస్తాయి. మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నానండి. అయితే అది మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత బాల్స్లా తయారు చేసుకొని మనము వాటిని ఏమో మనం దాని మీద ఒత్తుకోవాలండి, చపాతీ పీట మీద. నేనైతే ప్లేట్ మీద ఒత్తుతున్నాను. చూడండి ఎంత సాఫ్ట్ అయిందో చూడండి. అవి చక్కగా చపాతీలా తయారు చేసుకొని దాన్ని పెంక మీద వేసి ఇటు అటు చక్కగా కాల్చుకొని మనం చక్కగాను మన చిమ్టీతో మనం టర్న్ చేసుకుంటే ఫుల్తాయండి మంచిగా. చక్కగా పూరీలాగా అవుతుంటాయి వితౌట్వి. చూడండి ఎంత మంచిగా అవుతున్నాయో. అలా మీరు కూడా ట్రై చేయండి. నాకు ఇది అయితే నేను నేర్చుకున్నాను వేరే వాళ్ళ దగ్గర ఇట్లా చేయడము. నాకు కూడా స్టార్టింగ్లో వచ్చేవి కాదు. చక్కగా నేను కూడా చేసేటప్పుడు ఆయిల్ వేసేసి చేసేసేదాన్ని. ఇలా హెల్దీ అని తర్వాత తెలుసుకొని నాకు నేనుగా మంచిగా చేయడం నేర్చుకున్నానండి. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, వీడియో చూసి. చక్కగా వస్తాయి, చాలా బాగున్నాయి, టేస్ట్గా ఉన్నాయి. హాట్ ప్యాక్లో వేసి పెట్టుకుంటే మనం మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ వరకు కూడా చాలా ఫ్రెష్గా తాజాగా ఉంటుంది. మీరు ఒకవేళ జాబ్స్కి వెళ్ళినట్లయితే ఇలా తయారు చేసి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇందులో ఓన్లీ ఆటాతో మల్టీగ్రెయిన్తో చేస్తున్నాను. లేదంటే మామూలుగా అయితే నేను ఆటాలో ఇందులో రాగి పిండి కూడా వేస్తాను. నేను ఆల్రెడీ మల్టీగ్రెయిన్ తీసుకున్నాను కనుక ఓన్లీ ప్లెయిన్తో చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. ఇలా వేడివేడిగా చేసుకొని తింటే ఇంకా 1, 2 తినేటోళ్ళు 4 కూడా తింటారు. ఇంట్లో ఇట్లా ట్రై చేయండి మీరు కూడాను. నైట్ టైం డిన్నర్లో వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగుంటుంది, హెల్తీగా. కొంతమంది సాల్ట్ కూడా వేసుకోరు. మా ఇంట్లో సాల్ట్ లేకపోతే తినరు, అందు గురించి నేను సాల్ట్ వేసి చేశానండి. మీకు కూడా నచ్చినట్లయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇంకా కొంతమంది తినని వాళ్ళకి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. నేనైతే చపాతీ తయారు చేసిన తర్వాత నేను కొంచెం పైన గీ అప్లై చేశానండి. మా బాబుకి మా ఆయనకి అప్లై చేశాను, ఎందుకంటే మా పాప కూడా గీ నచ్చదు. అందు గురించి ఇలా నేను గీ వేసి చక్కగా చపాతీ తయారు చేశానండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వచ్చాయి. ఇలా మన పెద్దవాళ్ళకి కానీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా పెడుతుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే ఏ ఆయిల్ కూడా వాడలేదు, మీరు చూడొచ్చు ఇందులోనే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇంకేమేమి కావాలో అడగండి. థ్యాంక్ యూ.